ఫస్ట్ హ్యాండ్ కార్ కొంటే ఏవైతే బెనిఫిట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయో సేమ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి సెకండ్ హ్యాండ్ లో కూడా ఉంది. నేను మాట్లాడుతుంది ఒక స్పినీ అనే కంపెనీ గురించి. 2015 నుంచి 2025 అంటే 10 ఏళ్ళు అయితే కంప్లీట్ చేసుకుంది. మెయిన్ గా వీళ్ళ దగ్గర 200+ చెక్ పాయింట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ కార్ అమ్మాలన్నా కొనాలన్నా జస్ట్ వాళ్ళ వెబ్సైట్ ఆర్ యాప్ నుంచి అయితే ఈ పనులన్నీ సాగించుకోవచ్చు మనము. మెయిన్ గా వీళ్ళ హబ్స్ అయితే మన హైదరాబాద్ లో బోలెడ్ అయితే ఉన్నాయి. దగ్గర వీళ్ళ దగ్గర 1000+ కార్స్ అయితే అవైలబుల్ ఉంటానే ఉన్నాయి. అండ్ ఈ యొక్క కంపెనీలో నిజంగా కార్ కొనాలంటే అసలు ఏమేమి ఉంటాయి, ఏమేమి ప్రాసెస్ వీళ్ళు ఫాలో అవుతారు అండ్ ఇవన్నీ తెలుసుకోవడానికి మనం డైరెక్ట్ గా స్పినీ హబ్ కి వచ్చి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ తోటి కనుక్కొని ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకున్నాను. ఎందుకంటే ఎంతో మంది నాకు రీల్స్ లో కమెంట్స్ లలో గానీ మెసేజెస్ గానీ ఈమెయిల్స్ గానీ పెడుతుంటారు, నా బడ్జెట్ ఇంత, నాకు కార్ కావాలని. నేను ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే అంటే మీరు ఒకవేళ కొన్నాక నా మీదకి వస్తుంది అది. అట్లా రాకుండా చాలా పెద్ద జాయింట్ కంపెనీస్ లో కొంటే ఏంటంటే వెనక వాళ్ళ దగ్గర మనీ బ్యాకప్ అనేది ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళు కంప్లీట్ గా టేక్ ఓవర్ చేస్తారు. అదే కాకుండా వీళ్ళు 3 year వారంటీ అని, ఇన్సూరెన్స్ అని, లోన్స్ అని రకరకాలుగా అయితే కస్టమర్స్ కి 10 years నుంచి అయితే సర్వీస్ ఇస్తా ఉన్నారు. ట్రస్టెడ్ బ్రాండ్ బెస్ట్. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ కొనడమే కొంచెం రిస్కీ. అలాంటి రిస్క్ కూడా మనం దూరం పెట్టాలంటే ఇలాంటి బిగ్ బ్రాండ్స్ చూస్ చేసుకుంటే మనకి హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది. కాబట్టి స్పిన్నీ గురించి కంప్లీట్ గా ఒక డాక్యుమెంటరీ లాగా వాళ్ళ ఇంటరాక్షన్ ఇన్సైడ్ మొత్తం అంతా తెలుసుకొని మనం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఒక యూట్యూబ్ వీడియో అయితే చేస్తాను. దాని యొక్క లింక్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బయోలో అయితే ఉంటుంది. ఇమీడియట్ గా చెక్అౌట్ చేయండి. అండ్ ఎవరైనా కస్టమర్స్ ఆల్రెడీ దీని నుంచి కొనడం కానీ సేల్ చేసడం కానీ చేస్తే కామెంట్ సెక్షన్ వచ్చి కామెంట్ చేయండి.